ఈ పాట నా చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో దేశభక్తిగా వచ్చేది. ఈ పాటని రచించింది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, స్వరపరిచింది ఎంఎస్ శ్రీరామ్ గారు. ఆ పాటని ఇప్పుడు నేను ఒకసారి పాడతాను. ఈ దేశభక్తి గేయం ఈ ఆగస్టు 15కి 78 సంవత్సరాలు సంపూర్ణమైన సందర్భంలో ఈ పాటను నేను పాడుతున్నాను. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగర మేఖల చుట్టుకొని స్వరగంగ చీరగా మలుచుకొని. సాగర మేఖల చుట్టుకొని స్వరగంగ చీరగా మలుచుకొని. గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. గంగ జట జట భావనతో హిమశైల రూపమే నిలవడగా. గంగ జట ధర భావనతో హిమశైల రూపమే నిలుపడగా. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. వందే మాతరం. జై హింద్.